పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు కొన్ని ఆభరణాల పేర్లు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు రకరకాల ఆభరణాల పేర్లను తెలుసుకోబోతున్నాం. అటు చూడండి, అదేంటో కనిపెట్టారా? అది ముత్యాల హారం. ముత్యాల హారం. ముత్యాల హారాన్ని ఎక్కడ ధరిస్తారు? మెడలో ధరిస్తారు. అసలు ముత్యాలు ఎలా తయారవుతాయి? వర్షపు చినుకులు ఆల్చిప్పలో పడి అవి ముత్యాలుగా తయారవుతాయి. సముద్రంలోంచి అవి తీసి ముత్యాల హారాన్ని తయారు చేస్తారు. ముత్యాల హారం ధరిస్తే చాలా శుభమని చెప్తారన్నమాట. తర్వాత పిక్చర్ చూడండి, అదేమిటి? అది బంగారు కంఠహారం. దాన్ని ఏమంటాము? కంఠహారం. కంఠ అంటే మెడ. మెడలో ధరించే హారాన్ని కంఠహారం అంటాం. అది ఏదైనా కావచ్చు, బంగారందైనా కావచ్చు, వజ్రాల హారమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మెడలో ధరించే హారాన్ని కంఠహారం అంటారు. అదేంటో చూసారా? అవి కడియాలు. కడియాలు చేతులకు ధరించేవి ఉంటాయి, కాళ్ళకు ధరించేవి ఉంటాయి. చేతులకు ధరించే కడియాలు రాగి, పంచలోహాలు వీటితో చేయబడి ఉంటాయి. బంగారంతో కూడా ఉంటాయి. కాళ్ళకు వేసుకునే కడియాలు వెండిలో ఉంటాయి. తర్వాత పిక్చర్ చూడండి, అవేంటి? కంకణములు. అవి కంకణములు. వాటిని చేతులకు ధరిస్తారు. తర్వాత పిక్చర్ చూడండి, అవేమిటి? తెలుసా? అవేమిటో గుర్తుపట్టారా? అవి ఉంగరములు. ఉంగరములు. ఉంగరములు మనం ఎక్కడ ధరిస్తాం? చేతి వేళ్లకు ధరిస్తాం. తర్వాత ఇంకొన్ని ఆభరణాలు చూద్దాం. తర్వాత పిక్చర్ చూడండి, అదేంటో గుర్తుపట్టారా? అదేంటంటే వడ్డాణం. వడ్డాణం. వడ్డాణమును నడుముకి ధరిస్తాం. తర్వాత పిక్చర్ చూడండి, అవేంటో గుర్తుపట్టారా? గాజులు. గాజులు చేతులకు ధరిస్తారని అందరికీ తెలిసిందే. తర్వాత పిక్చర్ చూడండి, అదేంటి? పాపిట బిళ్ళ.
పాపిట బిళ్ళ. పాపిట బిళ్ళని మనం ఇక్కడ పాపిట్లో ధరిస్తూ ఉంటాం. తర్వాత పిక్చర్ చూడండి. అదేంటి? చేతి వంకి. చేతి వంకి. చేతి వంకిని మనం అరవంకి అని కూడా అంటూ ఉంటాం. అరవంకిని ఇక్కడ చేతులకి పైన ధరిస్తారన్నమాట. తర్వాత పిక్చర్ చూడండి. అదేమిటి? తలబిళ్ళ. తలబిళ్ళ. తలబిళ్ళల్లో 2 రకాలు ఉంటాయన్నమాట. అవి ఇటొకటి ఇటొకటి పెట్టుకుంటూ ఉంటాం. అవి సూర్యుడు, చంద్రవంక. సూర్యుడు అంటే ఒక పక్క కంప్లీట్గా సర్కిల్లో ఉన్న ఆర్నమెంట్ ఉంటుంది, ఒక పక్క హాఫ్ మూన్ లాగా ఉంటుందన్నమాట. చంద్రవంక అనేది హాఫ్ మూన్ లాగా ఉంటుంది. తర్వాత మరికొన్ని ఆభరణాలు చూద్దాం. తర్వాత పిక్చర్ చూడండి. అదేంటో తెలిసిందా? గొలుసు. గొలుసు అంటే దీన్నే ఇంగ్లీష్లో చైన్ అని అంటూ ఉంటాం అన్నమాట. దాన్ని మెడలో ధరిస్తారు. తర్వాత పిక్చర్ చూడండి. అదేంటి? చెవిపోగు. చెవి పోగు. చెవిపోగు అంటే అక్కడ చూసారు కదా, సన్నగా ఒక తీగలా ఉండి ఇక్కడ చెవికి పెట్టుకునే ఆభరణం అన్నమాట. తర్వాత పిక్చర్ చూడండి. అదేంటి? కిరీటం. అదేంటి? కిరీటం. దాన్ని తలపైన ధరిస్తారు. తర్వాత పిక్చర్ చూడండి. అవేమిటి? చెవి కమ్మలు. చెవి కమ్మలు. చెవి కమ్మల్ని ఇంగ్లీష్లో ఇయర్ రింగ్స్ అంటాం. ఇయర్ రింగ్స్ తెలుసు కదా అందరికీ. ఇక్కడ పెట్టుకునే వాటిని, చెవికి పెట్టుకునే వాటిని ఇయర్ రింగ్స్ అంటాం, చెవి కమ్మలు అంటాం. తర్వాత పిక్చర్ చూడండి. అవేంటో గమనించారా? ముక్కు పుడక. ముక్కు పుడక. ముక్కు పుడక ముక్కుకు ఈ సైడ్న ఇటుపక్కగా ధరిస్తారన్నమాట. చిన్న చిన్న దిద్దుల్లా ఉంటాయి, వాటిని పక్కన ముక్కు పక్కన ధరిస్తారు. మరికొన్ని ఆభరణాలు చూద్దాం. పిక్చర్ చూసారా? అదేంటి? ముక్కెర. ఇంతకుముందు మనం ముక్కు పుడక గురించి చెప్పుకున్నాం.
ముక్కు పుడక ఎలా ఉంటుంది? చిన్న దిద్దులా ఉండి ముక్కు పక్కన ధరిస్తాం, అది ముక్కు పుడక. ముక్కెర ఎలా ఉంటుందంటే అది కూడా ముక్కు పక్కన ధరించే ఆభరణమే. అది రింగ్ లాగా, అంటే ఇలా సర్కిల్గా ఇలా ఉంటుంది, ముక్కుకు పెట్టుకునే రింగ్ లాంటిది అన్నమాట. తర్వాత అది ముక్కు నత్తు. ముక్కు నత్తు. ముక్కు పుడక అంటే చిన్న డాట్ లాగా దిద్దులాగా ఉండి పక్కన పెట్టుకునే ఆభరణం. ముక్కెర అంటే రింగ్ లాగా ఉండి ముక్కుకు పెట్టుకునే ఆభరణం. ముక్కు నత్తు అంటే ఏంటంటే అది ముక్కుకి క్రింది భాగంలో ఇలా వేలాడే విధంగా మువ్వలతో ఉంటుందన్నమాట. దానిని నత్తు అని అంటాం. తర్వాత పిక్చర్ చూడండి, అవేంటి? పట్టీలు. ఏమిటవి? పట్టీలు. పట్టీలు వెండిలో ధరిస్తాము. అవి కాళ్ళకు, పాదాలకు యాంక్లెట్ ఉంటుంది కదా, అక్కడ ధరిస్తామన్నమాట. తర్వాత పిక్చర్ చూడండి, అవి గజ్జెలు. గజ్జెలు. గజ్జెలను కూడా కాళ్ళకు ధరిస్తాం. పట్టీలకు గజ్జెలకు తేడా ఏంటంటే పట్టీలు అక్కడక్కడ మువ్వలతో మొత్తం ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుంది. గజ్జెలు ఎక్కువగా మువ్వలతోనే ఉంటుంది. ఎక్కువ మువ్వలతో ఉన్నదాన్ని గజ్జెలు అంటామన్నమాట. చూసారు కదా పిల్లలు. తర్వాత వీడియోలో మరికొన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్. పెబుల్స్ తెలుగు